మళ్ళీ డకౌట్ సంజుపై ఫ్యాన్స్ ఫైర్. ఫ్రెండ్స్, సంజు శాంసన్ ఇప్పటికీ 26 మ్యాచెస్ ఆడాడు. 26 మ్యాచ్ దాదాపు 11+ అంటే 11కు పైగా తను సింగిల్ డిజిట్ అవుట్ అయ్యాడు. 3 సార్లు డకౌట్ అయ్యాడు అనమాట. అందులో ఇప్పుడు ఉన్నటువంటి గౌతమ్ గంభీర్ ఎరా స్టార్ట్ అయిన తర్వాత సంజు శాంసన్కి ఒక మంచి అవకాశం అయితే ఇచ్చి తను దింపాడనమాట. కానీ ఓపెనర్ పాటు నిలదొక్కోలేకపోయాడు, డకౌట్ అయ్యాడు. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో 4 బాల్స్ డకౌట్ అయ్యాడు. అసలు ఎందుకు తన లక్ తనకు ఫేవర్ చేయడం లేదు? అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్ కూడా తనకు ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి తన పక్కన నిలబడి ఫైట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు హేట్ చేస్తున్నారు. ఇన్నిసార్లు మేము సంజు శాంసన్ ఆడించాలని మేము ట్రోల్ చేసి మీమ్స్ చేసి ఎట్టకెళ్ళి నీకు ఛాన్స్ వస్తే నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు. 25 గేమ్లో కనీసం ఒక్క సెంచరీ కూడా నువ్వు చేయలేకపోయావు. కనీసం హాఫ్ సెంచరీ దండిగా ఉన్నాయంటే అవి కూడా లేవు. 2 సెంచరీస్, 2 హాఫ్ సెంచరీస్ మాత్రమే. అలానే యావరేజ్ 20 ఉందండి, అంతే. 20+ కూడా కాదు, ఎగ్జాక్ట్ 20 ఉంది యావరేజ్. సో కాబట్టి చాలా ఫేవరబుల్ ప్రదర్శనతో కొనసాగుతున్నాడు సంజు శాంసన్. నువ్వు ఇండియాకి పనికిరావు, ఐపీఎల్లో ఆడుకోపో, రాజస్థాన్ రాయల్స్ పక్క ఆడుకోపో, అక్కడ నువ్వు బాగా ఆడతావు, ఇక్కడ నీ వల్ల కాదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. సో సంజు శాంసన్ ఎందుకు అందులో ఒక క్యాచ్ కూడా మిస్ చేశాడండి. ఒక క్యాచ్ మిస్ చేశాడు. యాక్టివ్గా ఉండట్లేదు. ప్లేయింగ్ 11లో చూస్తే డల్గా ఆడుతున్నాడు. ఫుట్ వర్క్ లేదు. అసలుకు సరిగ్గా తను బాల్ హిట్ చేయలేకపోతున్నాడు. ఎక్కువగా సంజు శాంసన్ ఐపీఎల్లో ఉండేంత యాక్టివ్గా టీమిండియాకి ఆడలేకపోతానని చెప్పి అయితే ట్రోల్స్ అయితే బాగా నడుస్తున్నాయి. తన కెరీర్ కూడా ఎండ్ అయిపోతుందని అయితే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే 33 ఏజెస్ ఉన్నాయి తనకి ఇప్పుడు. 33 ఏజ్లో కూడా తను 32 అంటున్నా, 31 ఏజ్లో కూడా తను ఇటువంటి సిచ్యువేషన్స్లో సరిగ్గా ఆడాలి. ఎందుకంటే అందరూ ప్లేయింగ్ 11 చూస్తే టీం అనేది భీకరంగా ఉందండి. ప్లేయర్స్ అందరూ కొట్టుకుంటున్నారు ఛాన్స్ కోసం. ఇలాంటి సిచ్యువేషన్స్లో సంజు శాంసన్ కొంచెం ముందుండి ఆడితే చోటు దక్కే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా తనకు స్టాట్స్ ప్రకారం చూసినా తక్కువగానే ఉన్నాడు టీమిండియాకి. అంటే ఐపీఎల్ స్టాట్స్ వేరే, ఇంటర్నేషనల్ మన T20 ఇండియాకి ఆడుతున్నప్పుడు స్టాట్స్ వేరే అనమాట. ఐపీఎల్లో ఎంత బాగా అయినా సరే ఇండియాకి వచ్చేసరికి కనీసం ఇచ్చిన ఛాన్సెస్ సద్వినియోగం చేసుకోవాలి. అస్సలు సద్వినియోగం చేసుకోవట్లేదు సంజు శాంసన్. నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. కానీ గౌతమ్ గంభీర్ తనకు ఇంకొక ఛాన్స్ అయితే ఇస్తే బాగుందని నేను అనుకున్నాను. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారము సంజు శాంసన్ ఇన్నింగ్స్పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ తెలియచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.